హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హడావుడి లేకుండా అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చాట్ని చూపిస్తాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి హెల్త్కి చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకొని తినేయచ్చు. అంటే ఇలా రోజు చేసుకొని తిన్నట్లయితే బరువు తప్పకుండా తగ్గుతారు. ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉందనే కాకుండా అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ చాట్ని మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకొని తినేయచ్చు. ఇందులో వేసుకున్న మనం వెజిటేబుల్స్ వాటిల్లో చాలా పోషకాలు అయితే ఉంటాయి. ఇలా చేసుకొని మార్నింగ్ టైంలో మనం ఇవన్నీ ఇలా మొలకలు కనుక చేసుకొని ముందుగా పెట్టుకున్నట్లయితే మనం ఫాస్ట్గా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తినేయచ్చండి. నేనైతే మొలకలను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకొని ఇలా చేసుకున్నానండి. ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అలాగే మనం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి కచ్చా పచ్చాగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇది రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి. ఆ బౌల్లో ఇలా మొలకలను పోసుకోవాలి. ఈ మొలకలను నేను శనగలు మరియు పెసలను నేను ముందుగానే మొలకలను అయితే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇవి రెండు కలిపిన 1 కప్పు వరకు తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో మీడియం సైజు 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేయించుకుని జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. అలాగే నేను 1 నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకున్నానండి. నిమ్మకాయని 2 ముక్కలుగా అయితే చేసుకొని ఫుల్ నిమ్మకాయని అయితే నేను రసాన్ని పిండుకున్నాను దీంట్లో. ఇలా 3 పిండిన తర్వాత మరొకటిని కూడా నేను యాడ్ చేసుకొని పిండుకున్నాను. మీకు కనుక పులుపు ఎక్కువ అవుతుంది అనుకున్నట్టే అంటే సగం ఉంటుంది కదండి, సగం పిండుకున్న తర్వాత చూసుకొని మళ్ళీ ఇంకో సగం పిండుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూను 1 ఫోర్క్ తీసుకొని ఇలాగైతే కలుపుకోవాలండి. మొత్తం రౌండ్గా కలుపుకోకుండా ఇలా నేను కలుపుతున్నట్టు కనుక కలుపుకున్నట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటే. ఇలా టాస్ చేసుకుంటుంటే టాస్ చేసుకుంటూ కలుపుకుంటే అప్పుడే అసలైన టేస్ట్ అయితే వస్తుంది. ఇలా అన్నీ ఇలాగ మనం ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి. ఒక బౌల్ని తీసుకున్న తర్వాత మనము అందులో ఎంత తినాలనుకుంటున్నామో అంత సర్వ్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారండి. ఇలాగా పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ లాగా కూడా తీసుకొని తినేయచ్చు. ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలతో పాటు అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా టేస్ట్ అనిపించిందో, అలాగే మీరు తయారు చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.